డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారు, ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన జిల్లాకు సంబంధించిన హరీష్ రావు గారు, వేదిక మీద ఉన్న సుభాష్ రెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, ప్రథమ పార్టీ అధ్యక్షులు మామిల ఆంజనేయులు గారు, వారితో పాటు పాపానపేట, మెదక్ టౌన్, మెదక్ మండల్, చిన్నశంకరపేట, గన్పూర్, రామాయణపేట్, నిజాంపేట తదితర మండలాల పార్టీ అధ్యక్షులు. మొట్టమొదటిసారిగా చాలా గ్రామాలలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్, బహుశా సబ్జెక్ట్ టు ద కరెక్షన్ హరీష్ రావు గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే చెక్ పవర్ ఉంటుంది, తర్వాత సర్పంచ్కే ఉంటుంది. సబ్జెక్ట్ టు ద కండిషన్ అంటే అంత పెద్ద బృహత్తరమైనటువంటి కార్యక్రమం ప్రజలు మీ దగ్గర పెట్టారు. చాలా గ్రామాలలో ఈ కాన్స్టిట్యున్సీలో నువ్వు మాకు ఓటు వేయకపోతే నీకు ఇల్లు ఇయ్యా, మాకు ఓటు వేయకపోతే నీకు పెన్షన్ ఇయ్యా, మాకు ఓటు వేయకపోతే నేను ఈ దారి గుండా నడవనియ్యా. ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. ఇది నియంత్రిత పాలన కాదు, రాజరికం కాదు, యువని అబ్బ సొత్తు కాదు. పింఛన్ ఇవ్వకపోతే అర్హులైతే ఖచ్చితంగా పద్మా దేవేందర్ రెడ్డి గారు, నేను సుభాష్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క మెడలు వంచి మీకు ఇప్పిస్తాం ఖచ్చితంగా. ఇక ఇండ్ల విషయానికి వస్తారా, వాటిని ఖచ్చితంగా మీకందరికి కూడా అందించే కార్యక్రమం చేస్తాం. కానీ సర్పంచ్గా నేను హరీష్ రావు గారి నుంచి పర్మిషన్ తీసుకొని చెప్తా, ఒక మూడు ఉంటాయి మనకు సర్పంచ్గా, వేరే ఏముండే వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ. పొద్దున్న లేవగానే 8 గంటలకు పంచాయతీ ఆఫీస్ కాడ పోవాలి, దోతినారాయణ ఆడ కూర్చోవాలి, ఆడ కూర్చొని ఛాయ్ తాగాలి, ఒక 20 మందికి ఛాయ్ తాగిపియాలి, సరేనా? జెర్సేపు కాగానే ప్రతి గ్రామంలో మొత్తం భారతదేశం మొత్తంలో 51% మహిళలు ఉన్నారు. 51.9 ఇది అఫీషియల్ గా రికార్డు చెప్తున్నా, నేషనల్ సెన్సస్ ప్రకారం. పొద్దున్న లేవగానే ప్రతి ఇంట్లో నీ భార్య కానీ నా భార్య కానీ పిల్లలు స్కూల్కి పోతారు కదా, బియ్యం పెడతారు కదా, ఎసరు పెడతారు కదా, ఏం కావాలి? మంచినీళ్ళు. ఆ మంచినీళ్ళు ఒకవేళ నువ్వు నెల బగిన తర్వాత నువ్వు గ్రామాల్లో అందించకపోతే ఏమో ఏం పాడైంది ఆ సర్పంచ్ అని సర్పంచ్ తిట్టుకుంటూ మొదలు పెడతారు. అది అయిపోగానే రెండవది, మధ్యాహ్నం పూట ఎవరు పనులకు వాళ్ళు పోతారు. ఇంటికి వచ్చినప్పుడు మన పిల్లలు కానీ మనం కానీ బస్ స్టాండ్ కాడ దిగి ఊళ్ళకి పోతుంటాం, కుక్కలు ఎంబడి పడుతుంటాయి, లేకుంటే తట్టు దాక్తుంది. కారణం ఏంది? బుగ్గలు లేకపోతే సర్పంచ్లు వార్డు మెంబర్లను కూడా అంటారు. ఇక లాస్ట్ది చివరిది, మోరీలిగిన సాఫు చేయకపోతే వాళ్ళు మరి ఇప్పుడు సాఫ్ చేస్తారు. సో నేను ఏమంటున్నా అంటే, డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో నేను డైరెక్ట్గా ఎమ్మెల్యే అయినా కానీ సర్పంచ్ కాలే. కానీ చాలా గ్రామాలలో చాలా ప్రజలు ఏమంటారంటే, అరే సర్పంచ్ చేసినంటే జోక్ అనుకున్నావురా, ఎమ్మెల్యేలకు అనుకున్నావా, ఎంపీలకు అనుకున్నావా? సర్పంచ్ అంటే ఊరికి ప్రథమ పౌరుడు. మంచైనా చెడైనా ఎవడొచ్చినా రాకున్నా, కృషి చేసినా కృషి లేకున్నా, సారొస్తే ఎవ్వరు లేకున్నా మస్కరోడు లేకున్నా మనమే పోయి పెట్టాలి. సో అంత ఓపిక ఉండాలని మీకు అందరు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరు కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా. నమస్కారం.